శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీదేవి ఎవరి ఇంటిలో స్థిర నివాసం ఉంటుందో చెప్పుకుందాము. వినే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి, నేను వెళుతున్నాను, మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది, కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అన్నది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో, అమ్మా, నీవు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపగలిగే శక్తి అంతకన్నా లేదు. మీరిద్దరూ ఒకరున్న చోట ఒకరు ఉండరు, కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడున్నట్లు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వు తల్లి అని అడిగాడు. లక్ష్మీదేవి తథాస్తు అని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లల్లో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్ళింది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పని మీద బయటికి వెళ్ళింది. మరి కొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోయింది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేసింది. మధ్యాహ్నము భోజనానికి వచ్చిన ఆ వ్యక్తి తను తినే కూరలో ఉప్పు ఎక్కువైనదని గ్రహించి దరిద్ర దేవత తన ఇంటిలో ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. సరేలమ్మని ఏమీ అనకుండా తిని లేచాడు. ఇంకొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా ఉప్పు ఎక్కువైందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడిగాడు. తిన్నారు అని చెప్పింది పెద్ద కోడలు. నాన్నగారు ఏమీ అనకుండా తిన్నారు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తిని లేచాడు. ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను, ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఎలాంటి స్పర్ధలు రాలేదు, మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయింది. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో వెంటనే ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నది. ఏ ఇంటిలో అయితే ప్రేమ, శాంతి, ఆప్యాయతలు, మన్నింపులు ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.